జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. రేపటితో ప్రచారానికి తెరపడబోతోంది. 12వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. నువ్వా నేనన్నట్లుగా వైసీపీ టీడీపీ ప్రచారం చేస్తున్నాయి. జగన్ కంచుకోటలో పాగా వేయాలంటూ టీడీపీ పోరాటం చేస్తోంది. టీడీపీ అభ్యర్థిగా బరిలో బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా బరిలో హేమంత్ రెడ్డి ఉన్నారు. మొత్తం 6 పంచాయతీలు 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. రేపటి నుంచి పులివెందుల్లో స్థానికేతరులకు నో ఎంట్రీ అంటూ ఇప్పటికే పోలీసులు చెప్పేశారు. ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, రిజల్ట్ ఎలా ఉండబోతోంది అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పటికే జరిగినటువంటి గొడవ మనం చూసాం. వైసీపీ కార్యకర్తలపై, వైసీపీ నాయకుల మీద టీడీపీ కార్యకర్తలు వెళ్ళి దాడి చేయడం, ఒక పెళ్లి జరుగుతుండగా అక్కడికి వెళ్ళి దాడి చేశారు అంటూ సురేష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ అంశం చుట్టూ రాజకీయంగా ఎంత పెద్ద గొడవ జరిగిందో కూడా మనం చూసాం. అంటే వైసీపీ నాయకుల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ వైసీపీ నాయకులు చెప్తున్నారు. టీడీపీ నాయకులు వచ్చి అందరూ భయపెడుతున్నారు, మమ్మల్ని మా మీద దాడులు చేస్తున్నారు, మా ప్రాణాలు తీస్తున్నారు అంటూ చెప్తున్నారు. అవినాష్ రెడ్డి కూడా ఈ విషయంలోకి ఇన్వాల్వ్ అవ్వడం, సురేష్ని వెళ్ళి పరామర్శించడం, హాస్పిటల్కి వెళ్ళడం ఇదంతా మనం చూసాం. మరోవైపు ఇప్పటికే బీటెక్ రవి దీనికి సంబంధించి స్పందించారు. మాకేం సంబంధం, అసలు వాళ్ళే గొడవలు పడి మా మీదకి వస్తున్నారు అని చెప్పేసి బీటెక్ రవి మాట్లాడుతున్నారు. గతంలో వైఎస్ వివేక హత్య కేసు సమయంలో ఏం జరిగిందో అలా వ్యవహారం జరిగి ఉండొచ్చు అంటూ సడన్గా వైఎస్ సునీత కూడా తెర మీదకి వచ్చారు. వైఎస్ సునీత తెర మీదకి వచ్చి అప్పుడు నా తండ్రి విషయంలో చేసినట్లుగా మీరే చంపేసి గుండెపోటు అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేశారు, గొడ్డలిపోటుని. అలాగే ఇప్పుడు సురేష్ మీద కూడా మీరే దాడి చేసి అతన్ని పరామర్శించి ఇదంతా కూడా డ్రామా ఆడుతున్నారని ఎందుకు అనుకోకూడదు అంటూ సునీత సడన్గా ప్రత్యక్షమయ్యారు. రకరకాల కోణాల్లో ఇక్కడ విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అధికారాన్ని అడ్డు పెట్టుకొని టీడీపీ నాయకులు మమ్మల్ని బెదిరిస్తున్నారు, మా మీద దాడులు చేస్తున్నారు, వైసీపీ నాయకుల మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ చెప్తుంది. మరోవైపు సింపతి కోసమో లేకపోతే గెలవలేమన్నటువంటి భయంతోనో వాళ్ళ మీద వాళ్ళే గొడవలు చేసుకుంటున్నారు, వాళ్ళే కొట్టుకుంటున్నారు, మాకు సంబంధం లేదని చెప్పి టీడీపీ చెప్తుంది. సడన్గా వైఎస్ సునీత కూడా తెర మీదకి రావడంతో ఇప్పుడు ఇంకా పెద్ద సంచలనంగా మారింది. మరోవైపు సునీత వచ్చి మీరే సానుభూతి చూపిస్తున్నారేమో గతంలో మాదిరిగా అంటూ వైఎస్ వివేక హత్య కేసును మరొకసారి తెర మీదకి తీసుకురావడంతో ఈ అంశం మరొక కోణం కూడా వెళ్ళింది. అంటే ఇక్కడ రకరకాల కోణాలు మనం కనిపిస్తున్నాయి. జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఇంత పెద్ద రాజకీయమా అనేది ఇక్కడ పెద్ద అంశంగా మారింది. సహజంగా ఎన్నిక ఏదైనా సరే రాజకీయం ఉంటుంది, కానీ చిన్న స్థాయి ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ లేదా ఎమ్మెల్యే స్థాయి ఎన్నికలకో ఎంపీ స్థాయి ఎన్నికలకో ఇంత పెద్ద గందరగోళం జరుగుతుందంటే అనుకోవచ్చు. జెడ్పీటీసీ అంటే సహజంగా క్రింది స్థాయి నాయకులే డీల్ చేస్తూ ఉంటారు, వాళ్ళే కొంత కాన్సన్ట్రేట్ చేస్తుంటారు, పై స్థాయి నాయకులకి సమాచారం ఇస్తుంటారు, ఏదైనా అత్యవసరం అయితే పై స్థాయి నాయకులు ఇన్వాల్వ్ అవుతుంటారు. కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇన్వాల్వ్ అయ్యి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే పరిస్థితికి వెళ్ళిందంటే ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అంటే ఇది పులివెందులు కావడమే ఇక్కడ పెద్ద ఇంట్రెస్ట్. ఎలాగైనా సరే పులివెందుల్లో పాగా వేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాఖాలో ఎలాగైనా సరే తమ సత్తా నిరూపించుకోవాలని, తమ బలాన్ని నిరూపించుకోవాలంటూ టీడీపీ ప్రయత్నం చేస్తుంది. గతంలో కుప్పంలో మనం చూసాం, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి గందరగోళం మనం చూసాం. అప్పుడు సొంత నియోజకవర్గంలోనే మీ సీట్లు కాపాడుకోలేకపోయారు, మీ బలాన్ని నిరూపించుకోలేకపోయారంటూ వైసీపీ చేసినటువంటి ప్రచారాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో దానికి ప్రతిఫలంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాఖాలో మరొకసారి టీడీపీ తమ బలాన్ని నిరూపించుకోవాలని స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పూర్తిగా అన్ని పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు అన్నింటినీ క్లియర్ చేసేస్తే పూర్తిగా తమ ఆధీనంలోకి వస్తుంది అనేది టీడీపీ ఆలోచనగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డిని ఒక బలమైన దెబ్బ కొట్టినట్లుగా అవుతుంది అనేది ఒక ఆలోచనగా కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే ప్రజల్లో భారీగా స్పందన వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ యాత్రలకి, ఆయన చేస్తున్నటువంటి పరామర్శలకు కానీ, ఆయన చేస్తున్నటువంటి రైతులకి సానుభూతిగా ఆయన చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నిటికి కూడా విపరీతమైనటువంటి ప్రజల నుంచి స్పందన వస్తున్న నేపథ్యంలో కాదు ఇదంతా మీరు కావాలని చేస్తున్నది, మీరు మొబిలైజ్ చేసుకుంటున్నారే తప్ప ప్రజల్లో మీ మీద లేదు, మీ సొంత నియోజకవర్గంలోనే మీ మీద ప్రజలకి అంత మంచి ఒపీనియన్ లేదు, మీకు బలం లేదు అని నిరూపించడానికి, అలాంటి ఒక నెరేషన్ బిల్డప్ చేయడానికి ఈ ఎన్నికలు ఉపయోగించుకోవాలి అనేది టీడీపీ ఆలోచనగా కనిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ పెద్ద ఎత్తున ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం ఇంత పెద్ద గందరగోళం జరుగుతుంది. మొత్తం మీద మా ప్రతినిధి కిషోర్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. కిషోర్,
ఇంత పెద్దన అంటే సహజంగా ఒక జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కోసం అంటే చిన్న కింద స్థాయి నాయకులు చూసుకుంటారు, ఎమ్మెల్యేలకో ఎంపీలకో ఏదైనా అవసరం ఉంటే ఇన్ఛార్జీలకు సమాచారం ఇస్తారు. కానీ డైరెక్ట్గా ఎంపీలు ఎమ్మెల్యేలే గొడవ పడుతున్నటువంటి పరిస్థితి, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, దాడులు జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా పులివెందుల అనేది ఇది పెద్ద కారణం వీటన్నిటికీ. మిగతా చోట్లయితే ఇంత హడావుడి ఉండేది కాదేమో కానీ. సో ఏంటి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది, రేపటి నుంచి అవుట్ సైడర్స్కి ఎలా లేదు, పోలీసులు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు, గొడవలు సర్దుమణిగినట్టేనా? నందు, ఏదైతే పులివెందులలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు అంటే జెడ్పీటీసీకి సంబంధించి ఉప ఎన్నికల పోరు కొంత ఆసక్తికరమైన పరిణామాలు, అదేవిధంగా టెన్షన్ వాతావరణమే కనిపిస్తుంది. ఏదైతే మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి, ప్రధానంగా అటు వైసీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఓ రకంగా పరస్పరం దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే గత 4 రోజుల క్రితం సురేష్ రెడ్డిపై ఒక కళ్యాణ మండపం అవుతున్న సందర్భంగా ఆ తెదేపా నేతలు దాడులు చేయడం, అది కొంత అంటే ఓ రకంగా దానిపైన కూడా పలు విమర్శలకు దారితీసిన పరిస్థితి. అంటే ఓ రకంగా సురేష్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి కాబట్టి స్వతంత్రంగా పోటీ చేయడంతో వైసీపీ నేతలే దాడులకు పాల్పడ్డారన్నటువంటి ఆరోపణలు కూడా అటు టీడీపీ చేసిన పరిస్థితి. మరోవైపు ఇక్కడ ప్రధానంగా ఇంకొక అంశాన్ని మనం చర్చించాల్సి వస్తే, సునీత కూడా ఈ అంశం పైన ఏదైతే సురేష్ రెడ్డి నాకు సమీప బంధువు వివేక హత్య కేసును కూడా ఈ సందర్భంగా ప్రస్తావించినటువంటి సందర్భం. అంటే ఒక రకంగా దాడుల సంస్కృతి కొనసాగుతుంది. అయితే దాడుల సంస్కృతి అంటే ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి, ఏదైతే గతంలో కుప్పంలో తరహాలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి అక్కడ అరాచకాల అక్రమాలు సృష్టించి గెలుపొందారు కాబట్టి అదే తరహాలో మేము కూడా గెలవాలన్నటువంటి భావనతో అక్కడ పులివెందుల్లో కొంత అరాచకాలు సృష్టిస్తున్నటువంటి ఆరోపణలు కూడా అటు వైసీపీ శ్రేణులతో పాటు అటు ఎంపీ అవినాష్ రెడ్డి కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఓట్ల బదలాయింపు కూడా, అంటే పులివెందుల నియోజకవర్గంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఓటర్లను బదలాయించినటువంటి సందర్భాలు లేవు. అంటే ఒక గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లను ఆయా పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ ప్రధానంగా ఓట్ల బదలాయింపు జరిగింది. ఏదైతే గ్రామానికి చెందిన నల్లగొండ వారిపల్లిని ఎర్రపల్లి వద్ద కొత్తపల్లి వాళ్ళను అట్లా ఓటర్లనే బదలాయించే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓ రకంగా ఓటమి భయంతో ఈ విధంగా ఓటర్లను కూడా బదలాయిస్తున్నారంటే ఒక రకంగా జగన్ భయం పుట్టుకుందన్నటువంటి ఆరోపణలు కూడా అటు వైసీపీ శ్రేణులు చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ తాజాగా మనం గమనించాల్సిన పరిస్థితి ఏంటంటే, ఇక్కడ కొంతమంది కీలకమైనటువంటి నేతలు కూడా వైసీపీకి సంబంధించినటువంటి కొంత కీలకమైన నేతలు కూడా ఎవరైతే ఎర్రవల్ల కొత్తపల్లికి చెందినటువంటి విశ్వనాథ్ రెడ్డి కావచ్చు, ఇతర నల్లగొండవారిపల్లికి సంబంధించినటువంటి నేత విశ్వనాథ్ రెడ్డి, అదే విధంగా మరికొందరు నేతలు కూడా పార్టీని వీడి అంటే వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో కొంత అక్కడ ఓటు బ్యాంకు కొంత టీడీపీకి పెరిగిందన్నటువంటి భావన అటు టీడీపీ శ్రేణిలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఇక్కడ ప్రధానమైనటువంటి పోటీ ఏదైతే టీడీపీ వైసీపీల మధ్య ప్రధానమైనటువంటి పోటీ నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో అటు ఇది జరుగుతున్నటువంటి ఘటనల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా పోలీసులు కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఏదైతే పోలింగ్ కేంద్రాలను కూడా సందర్శించడం జరిగింది, ఏదైతే సంఖ్యాత్మక గ్రామాలు ఉన్నటువంటి ప్రాంతాల మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు. అదేవిధంగా కొంతమంది ఎవరైతే బైండ్ ఓవర్ కేసులు, ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉంటారో వారిపైన కూడా బైండ్ ఓవర్ కేసులు కూడా, అంటే దాదాపు 200 మందికి పైగా బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో గతంలో నేర చరిత్ర ఉన్న వారిని, అదేవిధంగా రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పిలిచి వారికి గట్టిగా హెచ్చరికలు జారీ చేసి వార్నింగ్ ఇచ్చి పోలింగ్ రోజున ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఖచ్చితంగా మీ పైన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించి పంపించిన పరిస్థితి. అంటే ఒక రకంగా ఈ ఎన్నికలను రెండు పార్టీలు కూడా ఏదైతే వైసీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగానే భావించాలని చెప్పాలి. ఎందుకంటే ఈ పార్టీకి ఒక రకంగా జగన్ అడ్డాలో టీడీపీ జెండా రెపరెపలాడించామన్నటువంటి విషయాన్ని అటు చంద్రబాబు దగ్గర చెప్పించుకోవడం కోసం టీడీపీ శ్రేణులు ప్రయత్నాలు కొడుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే అక్కడికి మంత్రులు కావచ్చు, ఇతరత్ర ఎమ్మెల్యేలు కావచ్చు, అంటే జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్కడ తిష్ట వేశారు. అదేవిధంగా పలు ప్రాంతాలు రాయలసీమ జిల్లాలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున అటు ఎమ్మెల్యేలు కూడా వచ్చి ప్రచారం నిర్వహించిన పరిస్థితి. మరోవైపు వైసీపీ నుంచి కూడా కీలక నేతలు అంతా కూడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం నిర్వహిస్తారు. అంటే ఇది ఒక రకంగా జగన్ అడ్డాలో టీడీపీ పాగా వేసిందని ఒక బలమైనటువంటి భావన నిరూపించుకోవాలన్నటువంటి భావనతో ఇక్కడ కొంత ప్రతి వ్యూహాలను ఎత్తులు పై ఎత్తులు వేస్తూ టీడీపీ ముందుకు సాగుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో దాదాపు ఇక్కడ 10,601 మంది ఓటర్లు ఉన్నారు. 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 15 పోలింగ్ కేంద్రాల్లో ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా ఏదైతే 15 పోలింగ్ కేంద్రాల్లో 6-7 పోలింగ్ కేంద్రాల్లో సంఖ్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఆ ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు కూడా అటు గ్రామాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి ఏదైతే జరిగినటువంటి ఘటనల నేపథ్యం, అంటే ఒక రకంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై
దాడి చేయడం, అదేవిధంగా వేల్పుల రాము పైన దాడి చేయడం, అయితే గ్రామస్తులు కాపాడిన తర్వాత కూడా ఒక్కసారిగా పోలీసులు కూడా కొంత ఆయా గ్రామాలకు పైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఓటర్ల బదలాయింపు, ఏదైతే ఓటర్ల బదలాయింపు వల్ల ఏదైతే దొంగ ఓట్లు పోలయ్యే అవకాశాలు లేకపోలేదన్నటువంటి భావన అటు వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది నందు. అయితే ఈ వ్యవహారం పైన కూడా పెద్ద ఎత్తున దుమారం తెలిసినటువంటి పరిస్థితి, అంటే వైసీపీ శ్రేణులు కూడా అటు పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా దిగినటువంటి పరిస్థితి. నిన్న ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఓట్ల బదలాయింపు 35 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ విధంగా టీడీపీ చేస్తుందంటే ఒక రకంగా ఓటమి భయంతోనే ఓట్ల బదలాయింపు చేసినటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. అంటే ఒక రకంగా ఆసక్తికరమైనటువంటి పరిణామాలే పులివెందులలో చోటు చేసుకుంటున్నాయి. అయితే మరోవైపు పులివెందులతో పాటు ఒంటిమిట్టలో కూడా ఎన్నికలు జరుగుతుంది. అయితే పులివెందులలో మాత్రం ప్రస్తుతం బరిలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ప్రధానంగా అటు వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ఈ 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. అక్కడ ప్రధానమైనటువంటి పోటీ అటు వైసీపీ, టీడీపీల మధ్య ఉన్నప్పటికీ కూడా కొత్త ఏదైతే రాజకీయ వేడి రగులుకుందనే చెప్పాలి. ఎందుకంటే విమర్శలు, ప్రతి విమర్శలు ఒక రకంగా ఏకంగా దాడులకు దిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కొంత టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అయితే టెన్షన్ వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించి పోలింగ్ రోజున ప్రశాంతమైనటువంటి ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ నిర్వహించాలన్నటువంటి భావనతో పోలీసులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అటు వైసీపీ శ్రేణులు కూడా కొంత అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గతంలో జరిగినటువంటి దాడుల నేపథ్యం కావచ్చు, ఇప్పుడు వరకు ఎవరిని కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు లేవు కాబట్టి ఖచ్చితంగా పోలింగ్ రోజున ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. గొడవలు జరిగే పరిస్థితికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పోలీసులు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ నిర్వహించాలనే భావన కూడా అటు వైసీపీ శ్రేణులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమన్నప్పుడు కూడా పోలింగ్ రోజున హింసాత్మకమైనటువంటి ఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీసులపై ఉందన్నటువంటి భావన వ్యక్తం చేసిన తరుణంలో మరి ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందో వేచి చూడాల్సిందే. రైట్ థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఓకే